ఈ ఓవర్లో ఏ క్రికెట్ టీం అయినా వాళ్ళ బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంటే కేవలం మ్యాచెస్ మాత్రమే గెలవగలుగుతారు. ఒకవేళ వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే వాళ్ళు టోర్నమెంట్స్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ IPL 2025లో ఏ టీం దగ్గర బెస్ట్ బౌలింగ్ లైనప్ ఉందో మనము ఈ వీడియోలో తెలుసు. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 10 విషయానికి వస్తే LSE దగ్గర అయితే ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్ మరియు షమర్ జోసెఫ్, మోహిత్ ఖాన్ లాంటి బౌలర్స్ అయితే ఉన్నారు. కానీ వీళ్ళ దగ్గర ఎవరి దగ్గరే కానీ అనుకున్నంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఆవేష్ ఖాన్ దగ్గర ఒకటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మిగతా ముగ్గురు బౌలర్ల దగ్గర అయితే అసలు ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ షమర్ జోసెఫ్ అయితే కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో ఏకంగా 11 ఎకానమీ మెయింటైన్ చేశాడు. తప్పితే కానీ అతడు అసలు మ్యాచెస్ ఆడలేదు. ఇక వీళ్ళ స్టార్ట్స్ విషయానికి వస్తే ఆవేష్ ఖాన్ అయితే ఇప్పటివరకు 63 మ్యాచెస్ ఆడితే 74 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 8.83గా ఉంది. బెస్ట్ చూస్తే 4 for 24గా ఉంది. అదేవిధంగా ఆకాష్ దీప్ విషయానికి వస్తే అతడు కేవలం 8 మ్యాచ్లు ఆడాడు, 7 వికెట్లు తీశాడు. 11 ఎకానమీ ఉంది. బెస్ట్ చూసినట్లయితే 3 for 45గా ఉంది. ఇక మోషన్ ఖాన్ చూసినట్లయితే 23 గేములు ఆడి 27 వికెట్లు తీసి 8.51 ఎకానమీ మెయింటైన్ చేసి 4 వికెట్లు 16 రన్లు బెస్ట్గా ఉంది. ఇక నెంబర్ 9 విషయానికి వస్తే కేకేఆర్ దగ్గర అయితే ఆండ్రూ రసెల్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా మరియు ఆండ్రెచ్ నోట్జా లాంటి ప్లేయర్లు ఉన్నారు. కానీ వీళ్ళెవరే కానీ ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్గా బౌలింగ్ వేసి వికెట్లు తీసే బౌలర్లు అయితే అసలే కాదు. కేకేఆర్ అనేది ఒక బ్యాటింగ్ ఓరియంటెడ్ టీం. వాళ్ళు స్పిన్నర్ల పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు, పేస్ బౌలర్ల పైన పెద్దగా ఆధారపడరు. కాబట్టి వీళ్ళ బౌలింగ్ లైనప్ కూడా సేమ్ అలానే ఉంది. ఆండ్రూ రసెల్ చూసినట్లయితే అతడి స్టాట్స్ 127 మ్యాచ్లు ఆడితే 115 వికెట్లు తీశాడు. ఎకానమీ 9.36గా ఉంది. బెస్ట్ చూస్తే 5 వికెట్లు ఫర్ 15 రన్స్ ఉంది. అలానే వైభవ్ అరోరా విషయానికి వస్తే ఇతనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. కేవలం 20 మ్యాచ్లు ఆడాడు, 19 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 9గా ఉంది. బెస్ట్ చూస్తే 3 for 27గా ఉంది. ఇక హర్షిత్ రాణా విషయానికి వస్తే ఇతనికి కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. 21 మ్యాచ్లు ఆడితే అందులో 25 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 9.5గా ఉంది. అలానే బెస్ట్ చూస్తే 3 for 24గా ఉంది. ఆ తర్వాత ఆండ్రెచ్ నోట్జా, ఇతని దగ్గర ఇమ్మెన్స్ పేస్ ఉంది, కానీ ఈ పేస్కు తగ్గ డైరెక్షన్స్, వేరియేషన్స్ ఇతని దగ్గర పెద్దగా లేవు. కాబట్టి ఇతడు రన్స్కు ఎక్కువగా వెళ్తుంటాడు. ఇతని స్టాట్స్ చూస్తే 46 మ్యాచ్లలో 60 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 8.96గా ఉంది. అలానే బెస్ట్ చూస్తే 3 for 33గా ఉంది. నెంబర్ 8 వచ్చేసి జీటీ దగ్గర అయితే కాగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జురాల్ క్వార్ట్జీ, ఇషాంత్ శర్మ లాంటి దిగ్గజ బౌలర్లు ఉన్నాడు. మెయిన్లీ ఇషాంత్ శర్మ అయితే తన హోల్ ఎక్స్పీరియన్స్ అయితే ఆ టీంకి అందించే అవకాశాలు 200% ఉన్నాయి. బౌలర్ అయితే మన IPLలో వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇతడైతే ఆ ప్రాపర్ లైనర్ లెంత్లు కన్సిస్టెంట్గా వేస్తూ బ్యాటర్ని అయితే ఇబ్బంది పెడుతూనే ఉంటాడు అతడు వేసే 24 బాళ్ళు. అతని స్టాట్స్ చూసుకున్నట్లయితే 110 మ్యాచెస్ ఆడాడు. అలానే 93 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 8.23గా ఉంది. బెస్ట్ అయితే 5 for 12గా ఉంది. ఇక ప్రసిద్ధ్ కృష్ణ అయితే 51 మ్యాచ్లు ఆడాడు, 49 వికెట్లు తీశాడు. 8.92 ఎకానమీ ఉంది. బెస్ట్ అయితే 4 for 30గా ఉంది. ఇక సిరాజ్ విషయానికి వస్తే 93 మ్యాచెస్ ఆడాడు, 93 వికెట్లు తీశాడు. ఎకానమీ అయితే 8.65గా ఉంది. బెస్ట్ అయితే 4 for 21గా ఉంది. కాగిసో రబాడా విషయానికి వస్తే అతడు 80 మ్యాచ్లు ఆడాడు, అందులో 117 వికెట్లు తీశాడు. అలానే ఇతని యొక్క ఎకానమీ చూస్తే 8.48గా ఉంది. బెస్ట్ అయితే 4 for 21గా ఉంది. వీళ్ళని ఎందుకు 8th పొజిషన్లో పెట్టానంటే వీళ్ళు ప్రతి బౌలరు వీళ్ళ డే అయినట్లయితేనే వీళ్ళు మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. మిగతా రోజులలో రన్స్ ఇస్తూ ఉంటారు, వికెట్లు అయితే ప్రతి మ్యాచ్ తీస్తారు. ఆ కైండ్ ఆఫ్ బౌలర్స్ కాబట్టి వీళ్ళను ఈ రేంజ్లో పెట్టవలసి వచ్చింది. నెంబర్ 7 విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ దగ్గర కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, కానీ వాళ్ళ దగ్గర అంత చెప్పుకోదగ్గ బౌలింగ్ లైనప్ అయితే లేదు. ఈవెన్ హర్షదీప్ సింగ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ ఉన్నాడు, కానీ ఇతనికి సపోర్టివ్గా అయితే పెద్దగా మంచి బౌలర్లు అయితే కనిపించలేదు పంజాబ్ కింగ్స్ తరఫున. ఫాస్ట్ బౌలింగ్ లైనప్ చూస్తే హర్షదీప్ సింగ్, లోకి ఫెర్గ్యూసన్, మాకోయ్ జాన్సన్ మరియు కుల్దీప్ సేన్ కంటిన్యూస్గా యూస్ చేసే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత యష్ ఠాకూర్ కూడా ఉన్నాడు, అతను కూడా 1 లేదా 2 మ్యాచెస్ ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక హర్షదీప్ విషయానికి వస్తే ఇతడైతే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ అని చెప్పుకోవచ్చు ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో వీళ్ళ టీంకు. ఇతని స్టాట్స్ చూసుకుంటే 65 మ్యాచ్లలో 76 వికెట్లు తీసి 9 ఎకానమీ. బెస్ట్ చూస్తే 5 for 32గా ఉంది. ఇక లోకి ఫెర్గ్యూసన్ అయితే ఇతడు ఎక్స్ప్రెస్ ఫేస్ చేస్తాడు. ఎలా అయితే ఆండ్రెచ్ నోట్జాకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో ఇతని దగ్గర కూడా సేమ్ స్కిల్ సెట్ ఉంది. కాబట్టి ఇతడు కూడా పెద్దగా వికెట్లు మరియు వేరియేషన్స్, రన్స్ కంటైన్ చేయలేడు. ఇతని స్టాట్స్ విషయానికి వస్తే 43 మ్యాచ్లలో 46 వికెట్లు తీశాడు, 8.96 ఎకానమీ ఉంది. అలానే బెస్ట్ చూస్తే 4
45-28గా ఉంది. ఇక మార్కో యాన్సన్ విషయానికి వస్తే మార్కో యాన్సన్ అయితే 21 మ్యాచ్లు ఆడాడు, అలానే 20 వికెట్లు తీశాడు. ఇతని ఎకానమీ చూస్తే 9.53గా ఉంది, అలానే ఇతని బెస్ట్ చూస్తే 3.425గా ఉంది. ఇక లాస్ట్ అయితే కుల్దీప్ సేన్, ఇతని దగ్గర కూడా చాలా మంచి ఫేస్ ఉంది. ఇతనిలో వేరియేషన్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి. ఒకటే ఇతని దగ్గర లేనిది ఏమిటంటే అతని ఎక్స్పీరియన్స్ ఒకటి ఇతనికి చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇతని స్టాట్స్ చూసుకున్నట్లయితే 12 మ్యాచ్లు ఆడాడు, 12 మ్యాచ్లలో 14 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 9.63గా ఉంది, అలానే బెస్ట్ చూస్తే 4 for 20గా ఉంది. నెంబర్ 6 విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ దగ్గర ఎలా అయితే పంజాబ్ కింగ్స్, కేకేఆర్, ఎల్ఐసి దగ్గర అయితే బౌలింగ్ లైనప్ చాలా వీక్గా ఉంది, వీళ్ళ దగ్గర కూడా అలానే వీక్గా ఉంది. మెయిన్లీ పేర్లు అయితే పెద్దవే, కానీ వాళ్ళ స్టార్ట్స్ అయితే T20 ఫార్మాట్లు అంత చెప్పుకోదగ్గ అయితే లేవు. పేర్లు అయితే అందరిది పెద్దవే. ప్యాట్ కమిన్స్ ఇతడైతే చాలా మంచి బౌలింగ్ వేస్తాడు, కానీ ఇతడు రన్స్ కూడా అలానే వెళ్తాడు. మొహమ్మద్ షమి, జైదేవ్ ఉన్నట్టు వీళ్ళు కూడా అంతే. మెయిన్లీ వీళ్ళైతే హర్షల్ పటేల్ తీసుకున్నాడు. హర్షల్ పటేల్ అయితే T20స్లో ఒక వికెట్ టిక్కర్, కానీ ఇతని బెస్ట్ రోజు అయితేనే అతడు వికెట్లు తీయగలడు, వేరే రోజు అయితే అసలు ఇతడు వికెట్లే తీయలేడు. వీళ్ళ స్టార్ట్స్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ అయితే 58 మ్యాచ్లు ఆడాడు, 63 వికెట్లు తీశాడు. ఎకానమీ 8.75గా ఉంది, బెస్ట్ అయితే 4 for 35గా ఉంది. సెమీ విషయానికి వస్తే షమి అయితే వేరే ఫార్మాట్లో అంత ఎఫెక్టివ్గా ఉన్నంతగా T20 ఫార్మాట్లో అయితే ఇతడు అంత ఎఫెక్ట్గా లేడు. ఇతని స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 77 మ్యాచెస్ ఆడాడు, కేవలం 79 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఎకానమీ చూస్తే 8.63గా ఉంది, అలానే బెస్ట్ చూస్తే 3 for 15గా ఉంది. జయదేవ్ ఉన్నట్టుకైతే వీళ్ళ టీంకు చాలా క్లిక్ అయిన ప్లేయర్. ఇతడైతే వేరే టీంలలో అంత బెస్ట్గా పర్ఫార్మెన్స్ అందిలేదు, కానీ ఎస్ఆర్హెచ్కి ఎప్పుడైతే వచ్చాడో అతని బెస్ట్ అయితే కనబడుస్తున్నాడు. మెయిన్లీ ఇతని స్టాట్స్ చూస్తే ఇప్పటివరకు 105 మ్యాచ్లు ఆడాడు, అందులో 99 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే కొంచెం హైయర్ సైడ్ ఉంది, 8.98గా ఉంది, అలానే బెస్ట్ చూస్తే 5 for 25గా ఉంది. లాస్ట్ హర్షల్ పటేల్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర కంప్లీట్ T20 బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే హర్షల్ పటేల్ అని చెప్పవచ్చు. కానీ ఇతడు కూడా 1 లేదా 2-3 మ్యాచెస్ ఆఫ్ మ్యాచెస్ అయితే ఉంటాయి, ఆ మ్యాచెస్లో ఇతడు బీభత్సంగా రన్స్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇతడి స్టాట్స్ చూసుకుంటే 105 మ్యాచ్లలో 135 వికెట్లు తీశాడు, అందులో ఎకానమీ చూస్తే 8.74గా ఉంది, అలానే బెస్ట్ చూస్తే 5 for 27గా ఉంది. నెంబర్ 5 విషయానికి వస్తే సిఎస్కే దగ్గర అయితే ఫాస్ట్ బౌలింగ్ లైనప్ అంతా పెద్దగా లేదు, కానీ వీళ్ళకు ఫాస్ట్ బౌలర్స్తో పెద్దగా పని కూడా పడదు. ఓన్లీ వీళ్ళకు స్పిన్నర్లతోనే ఎక్కువ పని పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఆడేది చెన్నైలో ఆల్మోస్ట్ 7 మ్యాచెస్ ఆడతారు, 7 మ్యాచెస్ అందరూ స్పిన్నర్లు అవసరం. అలానే ఎల్ఎస్జీ, కేకేఆర్ ఇటువంటి గ్రౌండ్లలో కూడా వీళ్ళకు స్పిన్నర్లే అవసరం. కాబట్టి వీళ్ళు మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ అయితే కొనలేదు. వీళ్ళకైతే కంటిన్యూస్గా ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నేతన్ ఎన్నిస్ మరియు మతీషా పత్రానా కంటిన్యూస్గా ఆడే అవకాశం ఉన్నాయి. ఇక వీళ్ళ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఖలీల్ అహ్మద్ 57 మ్యాచ్లలో 74 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 8.84గా ఉంది, బెస్ట్ చూస్తే 3 for 21గా ఉంది. తన కట్టర్స్, స్లోర్ వన్స్ చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖేష్ చౌదరి అయితే సిఎస్కేకి చాలా వరకు సర్వ్ చేశాడు 2020లో. పెద్ద ప్లేయర్స్ మొత్తం ఇంజూర్డ్ అయ్యి బకెట్ లిస్ట్లో కూర్చొని ఉంటే ఇతన్ని ఒక యంగ్స్టర్గా రిప్లేస్మెంట్ తీసుకొని ఇతడైతే బీభత్సమైన బౌలింగ్ అయితే కనబరిచాడు. ఇతని స్టాట్స్ చూస్తే 14 మ్యాచ్లలో 16 వికెట్లు, ఎకానమీ చూస్తే 9.70, బెస్ట్ చూస్తే 4 for 46గా ఉంది. అలానే నేతన్ ఎల్లిస్ అయితే ఈ పిచ్చికి అయితే ప్రాపర్గా సూట్ అవుతాడు. ఇతడైతే 50% ఆఫ్ ద బాల్స్లో స్లోర్ వన్స్, కటర్స్ మిక్సప్స్ చేస్తూనే ఉంటాడు. ఇతడు 30-35% బాల్స్ మాత్రమే ఫుల్ పేస్ ఆఫర్ చేస్తాడు. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ లాంటి స్లో పిచ్చెస్లో డెఫినెట్లీ ఇతడు చాలా వరకు అవసరపడుతూ ఉంటాడు. తన స్టాట్స్ చూస్తే 16 మ్యాచ్లలో 18 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 8.60, బెస్ట్ చూస్తే 4 for 30. ఇక లాస్ట్ మతీషా పత్రానా అయితే వీళ్ళు గ్రూమ్ చేసుకొని ఒక యంగ్ కిడ్ అని చెప్పుకోవచ్చు. ఇతడైతే లిటరల్లీ ఎక్స్ట్రీమ్ పేస్ చేస్తాడు, ఎక్స్ట్రీమ్ యాక్యురేట్గా ఉంటాడు. కాబట్టి ఇతడు డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకైతే స్టాట్స్ చూస్తే ఇప్పటివరకు 20 మ్యాచ్లు ఆడాడు, అందులో 34 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 7.88గా ఉంది, బెస్ట్ చూస్తే 4 for 28గా ఉంది. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ దగ్గర కూడా వాళ్ళ దగ్గర చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాంపైనర్స్ ఉన్నారు. సందీప్ శర్మ, జఫ్రా ఆర్చర్ లాంటి చాలా ఎక్స్పీరియన్స్ క్యాంపైనర్స్ ఉన్నారు. వీళ్ళ బౌలర్స్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే సందీప్ శర్మ అయితే 127 మ్యాచ్లు ఆడి 134 వికెట్లు తీశాడు. అందులో ఎకానమీ చూస్తే 7.89గా ఉంది, బెస్ట్ చూస్తే 5 for 18గా ఉంది. ఇక ఇంకో మెయిన్ బౌలర్ అయిన ఫజల్ ఫరూక్ అయితే 7 మ్యాచ్లు ఆడి 6 వికెట్లు తీసి 8.96 ఎకానమీ మెయింటైన్ చేసి బెస్ట్ అయితే 2 for 32గా ఉంది. ఇక జఫ్రా ఆర్చర్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు రాజస్థాన్ రాయల్స్కి. ఇతడు ఆడిన 35 మ్యాచ్లలో 46 వికెట్లు తీసి ఎకానమీ అయితే ఈ ఐపీఎల్స్లో బూమ్రా కన్నా వన్ ఆఫ్ ది బెస్ట్ మంచి ఎకానమీ ఉంది జఫ్రా ఆర్చర్కి. అది కేవలం 7.13 ఎకానమీ మెయింటైన్ చేయాలంటే ఐపీఎల్ లాంటి బిగ్ టోర్నమెంట్లో నాట్ అన్ ఈజీ జాబ్. ఇతని బెస్ట్ చూస్తే 3 for 15గా ఉంది.
ఇక లాస్ట్ అయితే ఆకాష్ మధ్వాల్ అయితే 13 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు తీసి ఎకానమీ చూస్తే 9.17గా ఉంది. కవితని బెస్ట్ చూస్తే 5 for 5గా ఉంది. నెంబర్ 3 విషయానికి వస్తే ఆర్సీబీ దగ్గర అయితే ఏ సీజన్లోని కానీ ఇంత మంచి బెస్ట్ బౌలింగ్ లైనప్ అయితే ఎవరే కానీ చూసిండ్రు. అంత మంచి బెస్ట్ బౌలింగ్ లైనప్ ఉంది ఆర్సీబీ దగ్గర అయితే హేజల్వుడ్, రసీద్దార్, భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్, నువాన్ తుషారా మరియు రొమారియో చెప్పాడు. ఇటువంటి ది బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. ఓన్లీ హేజల్వుడ్ మరియు భువనేశ్వర్ కుమార్ వీళ్ళైతే ఏ ఫేజ్ ఆఫ్ ద గేమ్లో అయినా సరే వీళ్ళ సైడ్ మ్యాచ్ని మలుచుకొని ప్రాపర్ లైనర్ లెంత్లు వేసి ఆ కట్టడి చేసి వికెట్లు తీసే బౌలర్లు వీళ్ళిద్దరు. సిక్దార్ అయితే ఇతడైతే రీసెంట్గా ఒక క్లిప్ బయటకు వచ్చింది. మనం హిట్ మ్యాన్ అనే పిలువబడే రోహిత్ శర్మ ఇతడు ఇబ్బంది పెట్టాడు. మిగతా ఎస్ దయాల్ మరియు నువాన్ తుషార్ అయితే యాజ్ యూజువల్ వీళ్ళైతే యార్కర్ల కింగులు. వీళ్ళ స్టార్ట్స్ విషయానికి వస్తే హేజల్వుడ్ అయితే 12 మ్యాచ్లు ఆడాడు, 12 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 7.93గా ఉంది. వికెట్లు బెస్ట్ చూసినట్లయితే 3/4/24గా ఉంది. రసీద్దార్ అయితే 11 మ్యాచ్లు ఆడాడు, 9 వికెట్లు తీశాడు. ఎకానమీ 10గా ఉంది. ఇక బెస్ట్ చూస్తే 3/4/34గా ఉంది. ఇక భువనేశ్వర్ కుమార్ అయితే అతని ఐపీఎల్ సీజన్స్ వికెట్ హాల్స్ అనేవి 2 సార్లు తీశాడు. ఇక 176 మ్యాచెస్ ఉన్నాయి, ఏకంగా 181 వికెట్లు తీశాడు. ఐపీఎల్ టోర్నమెంట్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. తన ఎకానమీ కూడా చాలా మంచిగా ఉంది, కేవలం 7.56. ఇద్దరు 7 ఎకానమీ మెయింటైన్ చేసే బౌలర్లు ఉన్నారంటే నాట్ అన్ ఈజీ జాబ్ వీళ్ళని ఫేస్ చేయడం. భువనేశ్వర్ కుమార్ బెస్ట్ చూస్తే 5 for 9గా ఉంది. ఇక ఎస్ దయాల్ అయితే 28 మ్యాచ్లు ఆడాడు, 28 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 9.57గా ఉంది. బెస్ట్ అయితే 3/4/20గా ఉంది. అలానే నువాన్ తుషారా 7 మ్యాచ్లు ఆడాడు, 8 వికెట్లు తీశాడు, 9.88గా. ఎకానమీ అలానే బెస్ట్ చూస్తే 3/4/28గా ఉంది. నెంబర్ 2 విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ లైనప్ అయితే పెద్దగా ఎవరు పట్టించుకోరు, కానీ వీళ్ళ దగ్గర ది బెస్ట్ బౌలింగ్ లైనప్ అయితే ఉంది. ఒకరు ఎటువంటి బౌలర్లు అంటే మిచెల్ స్టార్క్, నటరాజన్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ, యశ్వంత్ చమీరా ఇటువంటి దిగ్గజ బౌలర్లు ఉన్నారు. మిచెల్ స్టార్క్ ఓపెనింగ్ బాల్తో స్వింగ్ చేస్తాడు, అలానే డెప్త్ ఓవర్స్లో ప్రాపర్ యార్కర్లు వేస్తాడు. కానీ నటరాజన్ విషయానికి వస్తే బాల్ 1 నుంచి ఆన్ పాయింట్ యార్కర్లు వేస్తారు. ముఖేష్ కుమార్ అయితే న్యూ బాల్తో అతనంత మంచి స్వింగర్ అయితే మన ఇండియాలో భువనేశ్వర్ కుమార్ తర్వాత అతడే. ఆ తర్వాత మోహిత్ శర్మ అయితే ఆ డెప్త్ ఓవర్స్లో గుజరాత్ టైటన్స్కి లాస్ట్ 2 సీజన్గా ఎలా విధ్వంసం సృష్టించాడో మనం అందరం చూసాం. అదైతే మళ్ళీ రీక్రియేట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మిచెల్ స్టార్క్ స్టాట్స్ విషయానికి వస్తే అతను 41 మ్యాచెస్ ఆడాడు, 51 వికెట్లు తీశాడు. ఎకానమీ 8.21గా ఉంది. బెస్ట్ అయితే 4 for 15గా ఉంది. ఇక నటరాజన్ అయితే 61 మ్యాచెస్ ఆడాడు, 67 వికెట్లు తీశాడు, 8.84 ఎకానమీ ఉంది. 4 for 19గా ఉంది బెస్ట్ అయితే. ఇక ముఖేష్ కుమార్ విషయానికి వస్తే 20 మ్యాచెస్ ఆడాడు, 24 వికెట్లు తీశారు, 10 for 44 అయితే ఎకానమీ ఉంది. అలానే ఇతడు 3 for 14 ఇతని బెస్ట్ అనేది. ఇక మోహిత్ శర్మ విషయానికి వస్తే 12 మ్యాచెస్ ఆడాడు, అలానే 132 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 8.67గా ఉంది. బెస్ట్ అయితే 5 for 10గా ఉంది. ఫాస్ట్ బౌలింగ్లో నెంబర్ 1 టీం వచ్చేసి ముంబై ఇండియన్స్ దగ్గర అయితే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ వీళ్ళ ముగ్గురు చాలు ప్రతి టీంకి గజలాడించడానికి. వీళ్ళ తోడుగా హార్దిక్ పాండ్యా కూడా ప్రతి మ్యాచ్ ఆడతాడు. వీళ్ళ బ్యాకప్ అయితే రీస్టాప్ లాంటి దిగ్గజ బౌలర్ కూడా ఉన్నాడు, ఎవరే కానీ మర్చిపోని అవసరం లేదు. స్టార్ట్స్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా 113 మ్యాచెస్ ఆడాడు, అందులో 165 వికెట్లు తీశాడు. ఎకానమీ అయితే 7.30గా ఉంది. బెస్ట్ అయితే 5 for 10గా ఉంది. బుమ్రా అయితే మెయిన్లీ ఆ ఎకానమీకి స్పెషలిస్ట్. ఇతన్ని ఎవరే కానీ ఆ బిగ్ హిట్స్ కొట్టడానికి వెళ్ళరు, ఆ 4 overs అనేది సీ ఆఫ్ చేయడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఇతడు ది బెస్ట్ బౌలర్. అతని వికెట్లు లేకపోతే మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. ట్రెంట్ బౌల్ట్ అయితే నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతని బౌల్ అయితే బీభత్సంగా స్వింగ్ చేసి ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసే ఏకైక బౌలర్ ట్రెంట్ బౌల్ట్. ఇతడైతే 104 మ్యాచ్లు ఆడాడు, 121 వికెట్లు తీశాడు. అలానే 8.20 ఎకానమీ ఉంది. బెస్ట్ చూస్తే 4 for 18గా ఉంది. ఇక దీపక్ చహర్ చూసినట్లయితే 81 మ్యాచెస్ ఆడాడు, 77 వికెట్లు తీశాడు, 7.98 ఎకానమీ ఉంది. అలానే బెస్ట్ అయితే 4 for 13గా ఉంది. ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే 137 మ్యాచెస్ ఆడాడు, 64 వికెట్లు తీశాడు. ఎకానమీ అయితే 9.10గా ఉంది. బెస్ట్ అయితే 3 for 17గా ఉంది. ఈసారి అయితే హార్దిక్ పాండ్యాలో ఒక బీస్ట్ అయితే చూడగలుగుతాం. ఈ టాప్ లీ విషయానికి వస్తే 5 మ్యాచ్లు ఆడాడు, 5 వికెట్లు తీశాడు, 10 ఎకానమీ ఉంది, 2 for 27 అతను బెస్ట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.